వారణాసి మూవీని 120+ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నందుకే రీసెంట్గా హాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చి మూవీ టీం ప్రమోషన్స్ని కూడా 1 year ముందే స్టార్ట్ చేసేసారు. ఈసారి పక్కా గ్లోబల్ వైడ్ కొత్త నెంబర్స్ చూస్తాం. అండ్ ఆల్సో మూవీ టీం ఇంటర్వ్యూలో ఎలాంటి అప్డేట్స్ రివీల్ చేశారు, వారణాసి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కుంభాస్ వీల్ చైర్ గురించి, రాజమౌళి వర్కింగ్ స్టైల్, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. తెలుసుకోవాలంటే ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేసేయండి, చెప్పేస్తా. అయిపోయిందా? ఓకే. వారణాసి అనేది యాక్షన్ అడ్వెంచర్, మైథాలజీ, టైం ట్రావెల్ ఎలిమెంట్స్తో ఉంటుంది. వారణాసి స్టోరీ 7000 BCAలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2027 నుంచి 7000 BCA వరకు స్టోరీ టైం ట్రావెల్ అవుతుంది. ఒక పురాతనమైన వస్తువు కోసం మహేష్ బాబు గారు కాలంలోకి ట్రావెల్ చేస్తూ చేసే అడ్వెంచరే వారణాసి అని బేసిక్ స్టోరీ లైన్ చెప్పారు. అండ్ ఆల్సో వారణాసి షూట్ స్టార్ట్ అవ్వకముందు 2 parts అనుకున్నాం. బట్ వన్స్ షూట్ స్టార్ట్ అయ్యాక సింగిల్ పార్ట్లోనే. కాకపోతే స్టోరీ హ్యూజ్గా ఉండడం వల్ల 3 hours+ రన్ టైంలో కంప్లీట్ ఫిలిం చూపిద్దామని డిసైడ్ అయ్యారంట. సో వారణాసి సింగిల్ పార్టే, ఓకేనా? అండ్ మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా ఉంటుందంట. బట్ అది రుద్ర క్యారెక్టర్లోనా లేదంటే రాముడు సీక్వెన్స్ అప్పుడు శ్రీరాముడు అండ్ దశరథుని మధ్య అనేది తెలీదు, కానీ బట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మాత్రం ఉంటుంది అని కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, రాముడు సీక్వెన్స్ మూవీలో 25 minutes పాటు ఉంటుందంట. రాముడు సీక్వెన్స్ వెనక బాబు గారి హార్డ్ వర్క్ చాలానే ఉంది. శ్రీరాముడు గంభీరమైన పోస్చర్ కోసం 3 months పాటు కలరిపయట్టు నేర్చుకున్నారు. అండ్ ఆల్సో బాబు గారి రన్నింగ్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అయితే ఈ మూవీలో ఓన్లీ ఒక 2 shots కోసం, ఒక 2 shots కోసం 6 months పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ టీంతో కలిసి రన్నింగ్ స్టైల్ని మార్చుకోవడానికి ప్రాక్టీస్ చేశారు. అండ్ ఆల్సో యూరోపియన్ శిల్పాలని చూస్తూ ఎలా నడవాలి, ఎలా నుంచోవాలో కూడా నేర్చుకున్నారంట. ఎలా అంటే ఫారెన్ రోడ్స్లో కూడా క్యారెక్టర్లోనే ఉండిపోయి అలానే నడుస్తుంటే అక్కడ ఫారినర్స్ వింతగా చూస్తూ ఉండడంతో అప్పుడు నార్మల్ వాకింగ్ స్టైల్లోకి వచ్చేవారంట. అండ్ ఫస్ట్ వారణాసి స్క్రిప్ట్ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్గా అనిపించిందని, కానీ ఇనీషియల్గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్గా అంటే కొంచెం భయం, ఆల్సో ఎక్సైటింగ్గా కూడా ఫీల్ అయ్యానని తన ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేసుకున్నారు బాబు గారు. అండ్ కమింగ్ టు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, మూవీలో పృథ్వీరాజ్ గారు యూస్ చేసే వీల్ చైర్ అది ఓన్లీ ఒక వస్తువు మాత్రమే కాదు, కుంభ బ్రెయిన్కి అనుగుణంగా వర్క్ చేసే మోడర్న్ టెక్నాలజీతో ఉండే వీల్ చైర్ అది. ఆ చైర్కి స్ట్రేట్గా కుంభ థాట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే కాళ్ళు చేతులు కదలకూడదని జక్కన్న కండిషన్ పెట్టారంట. ఓన్లీ కళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే యాక్ట్ చేయాల్సి వచ్చేదని. అలాంటి టైంలో ఒక సీన్ షూట్ చేసినప్పుడు ఫేస్ పైన ఫ్లైస్ వాలినా సరే కన్ను ఆర్పకుండా అలానే యాక్ట్ చేశానని, ఆ కష్టం చూసి మహేష్ బాబు గారు కూడా సర్ప్రైజ్ అయ్యారని పృథ్వీరాజ్ గారు చెప్పారు. అండ్ షూటింగ్ టైంలో కాళ్ళు చేతులు కదలకుండా వాటిని ఒక మెకానిజంతో లాక్ చేసేవారంట. కానీ ఫిజికల్గా కదలకపోయినా కుంభ బ్రెయిన్ యూస్ చేసి డేంజరస్ ప్లాన్స్ వేసే డేంజరస్ విలన్. ఆ చైర్కి ఒక మెకానికల్ చేతులు ఉంటాయి. ఆ చైర్కున్న మెకానికల్ చేతులే కుంభ మనసులో ఉన్న ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. మూవీలో ఆ చైర్ కుంభ క్యారెక్టర్కి ఒక ఎక్స్టెన్షన్ లాంటిదని, మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని పృథ్వీరాజ్ గారు ఆయన క్యారెక్టర్ గురించి చెప్పారు. రాజమౌళి గారి వర్కింగ్ స్టైల్ చాలా టార్చర్ అని సరదాగా అంటూ ఆయన పర్ఫెక్షన్ వచ్చే వరకు వదిలిపెట్టారని, ఎంత పెద్ద సినిమా అయినా ఎలాంటి అడ్డదారులు తొక్కకుండా చాలా న్యాచురల్ స్టైల్లో క్లాసికల్ ఫిలిం మేకింగ్ సీన్స్ తీస్తారని జక్కన్నని మెచ్చుకున్నారు కూడా. అండ్ ప్రియాంక చోప్రా గారు చాలా ఇయర్స్ తర్వాత టాలీవుడ్కి రీఎంట్రీ ఇవ్వడంతో నాతో ఖచ్చితంగా డాన్స్ చేయించాలి అని రాజమౌళి గారికి కండిషన్ పెట్టారంట. ఇంకా నాటు లాంటి అదిరిపోయే డాన్స్ నెంబర్ని కూడా పెట్టారు ఈ మూవీలో. ఆల్రెడీ షూట్ కూడా ఫినిష్ అయిపోయింది, సాంగ్ చాలా బాగా వచ్చిందంట. అండ్ ఇంకా షూట్ అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 110 days షూట్ని ఫినిష్ చేసుకున్నారు. ఆఫ్రికాలో ఉన్న మాసై మారా ఫారెస్ట్లో షూట్ చేసినప్పుడు వైల్డ్ యానిమల్స్ మధ్య రియలిస్టిక్గా షూటింగ్ చేశారంట. అక్కడ షూట్ చేసినప్పుడు లిటరలీ 5 minutes కూడా లంచ్ తినడానికి కూడా గ్యాప్ ఉండేది కాదంట. ప్రెజెంట్ హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు, అది అయ్యాక జార్జియాలో కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అండ్ ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్న ఫస్ట్ మూవీ వారణాసియే. అండ్ ఐమాక్స్ థియేటర్స్ కోసం హైదరాబాద్లో ధర్నా చేస్తా అని చెప్పారు జక్కన్న సరదాగా. కానీ అక్కడ ఉంది రాజమౌళి గారు. April 7, 2027 సినిమా రిలీజ్ టైం కల్లా ఐమాక్స్ థియేటర్స్ని రెడీ చేసేలానే ఉన్నారు.